ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అంటూ మనకి ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటుంది కదా. ఆగస్ట్ 5వ తేదీ ఇది ఎంతమంది గుర్తుపెట్టుకున్నటువంటి రోజుగా మీరు చూస్తారు? ఆగస్ట్ 5వ తేదీ ఈ భారతదేశంలో చాలా అత్యున్నతమైనటువంటి రోజు అని నేనంట. మీరేమంటారు దీనికి? ఆగస్ట్ 5కి ఇంత పెద్దగా ఎందుకు చెప్తా ఉన్నాడు అవిన్ గడు అని ఆలోచిస్తూ ఉంటే ఒక మాట చెప్తా చూడండి. ఆర్టికల్ 370 అబ్రోగేషన్ ఎప్పుడు జరిగింది? ఆగస్ట్ 5. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఇంటిగ్రల్ పార్ట్ అని చెప్తూ జమ్మూలో 2 అంటే ఒక యూటీ గాను ఒక స్టేట్ గాను సపరేట్గా అనౌన్స్ చేసినటువంటి డే కూడా ఇదే కదా. చెప్తా దాని వెనకాలన్నటువంటి ఎందుకు ఆగస్ట్ 5వ తేదీని మనం ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అంటే ఒకటి ఆర్టికల్ 370 అబ్రోగేషన్, ఒకటి రెండోది జమ్మూ కాశ్మీర్ అండ్ లడాఖ్ని ఈ ఆగస్ట్ 5నే ఈ రెండింటిని కూడా యునైటెడ్ టెరిటరీస్గా ఈ 2 సపరేట్గా జమ్మూ కాశ్మీర్ ఒకటిగా, లే లడాక్ ఒకటిగా అనౌన్స్ చేసినటువంటి రోజు కూడా ఇదే. అండ్ ఇదే రోజున అంటే ఈ 5వ తేదీనే ఈ రోజునే భారతదేశ వ్యాప్తంగా భారతదేశం అంతా చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు కూడా ఈ 5వ తేదీ ఇవ్వాలి అని నేనంట. ఎందుకంటే గత 5వ తేదీల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి విషయాన్ని పక్కన పెడదాం కాసేపు. అది చాలా ఇంపార్టెంట్ కాదని నేను అన్ను. ఏం చేసింది అనేటువంటి పక్కన పెడితే ఈ 5వ తేదీ అంటే ఈ రోజున ఈ ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏం చేయబోతుందా అనేటువంటిది చాలా పెద్ద మాటగా మనం గమనించుకోవచ్చు. రైట్, లెట్ మీ టెల్ యూ. మనకి వక్ఫ్ బోర్డ్ అనేటువంటిది ఒకటి ఉన్నది కదా. వక్ఫ్ బోర్డ్ అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి అధికారాలన్నింటినీ కట్ చేయబోతా ఉన్నది ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. నేను చాలా పేపర్స్లో చూసా, ఎక్కడైనా పెద్ద పెద్ద ఆర్టికల్స్తో చాలా పెద్దగా ఆ పాజిటివ్గా ఎక్కడైనా రాశారా అనేటువంటిది రాయలే. కానీ ఇగో ఈ ఒక్క పేపర్లో మాత్రం కాస్త లిమిటెడ్గా రాసినటువంటి అంశాన్ని నేను చూస్తున్నా. ఇవాళ వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి ఆ వక్ఫ్ ప్రాపర్టీస్ కానీ వక్ఫ్ బోర్డుకి కానీ ఉన్నటువంటి అధికారాల్లో 40 అమెండ్మెంట్స్ని ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మొన్న శనివారం శుక్రవారం జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఆమోదింపచేశారు. ఇదే 40 సవరణలతో కలిపి ఇవాళ పార్లమెంట్ హౌస్ సాక్షిగా ఈ వక్ఫ్ బోర్డ్కి సంబంధించినటువంటి అమెండ్మెంట్ బిల్ని ఈ ప్రస్తుత బీజేపీ కేంద్ర ప్రభుత్వం పెట్టబోతా ఉన్నది. భారతదేశ వ్యాప్తంగా చాలా 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 శుభ పరిణామంగా నేనైతే చెప్పదలుచుకున్న ఈ యొక్క అంశాన్ని. అదే కాకుండా ఈ వక్ఫ్ బోర్డ్కి సంబంధించినటువంటి అమెండ్మెంట్ బిల్ ఏదైతే పెట్టబడుతుందో దీనివల్ల చాలా సమూలమైనటువంటి చేంజెస్ రాబోతా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి సోదరులారా, చాలామంది రైట్స్ చేయడానికి సిద్ధంగా అయితే ఉన్నారు, కానీ తిప్పి కొట్టేందుకు కూడా సిద్ధపడాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. వక్ఫ్ అపరిమిత అధికారాలకు చెక్. ప్రతిదీ తన ఆస్తేనని బోర్డు ఏకపక్షంగా ప్రకటించడం కుదరదు. ప్రతిపాదిత భూములు తనిఖీ తప్పనిసరి. బోర్డులో మహిళలకు చోటు. ఆస్తుల పరిరక్షణ బాధ్యత కలెక్టర్లకు. 40 సవరణలకు కేంద్ర కేబినెట్ ఓకే. ప్రస్తుత సమావేశాల్లో సవరణ బిల్లు అంటూ చూస్తా ఉన్నాం. వక్ఫ్ చట్టంలో పలు సవరణలకు కేంద్రం సమాయత్తమైంది. ప్రధానంగా కనిపించిన ప్రతి భూమి ఆస్తి తమదేనంటూ నియంత్రణలోకి తీసుకుంటున్న వక్ఫ్ బోర్డుల అపరిమిత అధికారాన్ని కట్టడి చేయనుంది. మరింత పారదర్శకత కోసం సదరు భూములు ఆస్తుల విషయంలో కూలంకుష తనిఖీలను తప్పనిసరిగా చేయనుంది. అలాగే వక్ఫ్ బోర్డులో మహిళలకు తప్పనిసరి చోటు కల్పిస్తూ వక్ఫ్ చట్టంలోని 914 సెక్షన్స్ను సమరించాలని ప్రతిపాదించింది. దాదాపు 40 సవరణలతో కూడిన సవరణ బిల్లును మోదీ కేబినెట్ ఇటీవల ఆమోదించింది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే దీనిని ప్రవేశపెట్టనుంది. వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకే వాటిపై పర్యవేక్షణ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని కేంద్రం తన బిల్లులో పేర్కొంది. వక్ఫ్ బోర్డులకు ప్రస్తుతం విస్తృత అధికారాలు ఉన్నాయి. ఏదైనా భూమి లేదా ఆస్తిని తమది అని ప్రకటించడం ద్వారా పలు వివాదాలు, అధికార దుర్వినియోగానికి కారణమవుతున్నాయి. ఉదాహరణకు 2022 సెప్టెంబర్లో తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగం తాలూకా తిరుచెందురై గ్రామం మొత్తంపై తమకే హక్కు ఉందని తమిళనాడు వక్ఫ్ బోర్డు ప్రకటించింది. కావేరీ తీరాన ఉన్న సుప్రసిద్ధ చంద్రశేఖర స్వామి ఆలయం,
దాని భూములు కూడా తనవేనని పేర్కొంది. ఈ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు వక్ఫ్ బోర్డు నుంచి ఎన్ఓసి తీసుకురావాలని తిరుచిరాపల్లి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. గ్రామంలోని మొత్తం 400 ఎకరాల భూమి తనదేనని, ఇందులో క్రయ విక్రయాలు జరపాలంటే తన నుంచి ఎన్ఓసి తీసుకోవాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు రిజిస్ట్రార్కు ఇదివరకే సమాచారం పంపింది. దాంతో సదర్ సబ్ రిజిస్ట్రార్ ఆ వ్యక్తిపై సూచన చేశారు. దీనిపై గ్రామస్తులు మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఊరంతా తనదంటున్న వక్ఫ్ బోర్డు తీరుపై ధ్వజమెత్తారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు దిగుతామని హెచ్చరించారు. దరిమిల ఓ రెవెన్యూ అధికారి ప్రాథమిక విచారణ నిర్వహించారు. అనంతరం క్రయ విక్రయాలను ఎప్పటిలాగే కొనసాగించాలని నిర్ణయించారు. ఇలాంటి వివాదాలను అరికట్టేందుకు కేంద్రం చట్ట సవరణలు ఉపక్రమించినట్లుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పైగా వక్ఫ్ బోర్డులో తమకు చోటు ఇవ్వడం లేదని, చట్టంలో మార్పులు తీసుకురావాలని ముస్లిం మేధావులు, మహిళలు, షియాలు, బొహ్రా ముస్లింలు చాలా కాలంగా కోరుతున్నారు. మొన్నటి లోక్సభ ఎన్నికలకు ముందే ఈ సవరణలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఒమన్, సౌదీ అరేబియా, టర్కీ వంటి ముస్లిం దేశాల్లో కూడా ఏ సంస్థకు భూములు, ఆస్తులపై గుత్తాధిపత్యం లేదని ప్రాథమిక అధ్యయనంలో తేలింది. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్లో ఈ ఏడాది అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఎన్నికల సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి సవరణలు చేపట్టాలని నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సహించేదే లేదు ముస్లిం పర్సనల్ లా బోర్డ్. వక్ఫ్ బోర్డుల చట్టం ప్రతిపత్తి, అధికారాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకున్నా సహించేది లేదని మరోవైపు అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు హెచ్చరించింది. వక్ఫ్ చట్టాన్ని సవరించి ప్రతిపాదన తిరస్కరించవలసిందిగా ఎన్డీఏ పక్షాలకు బోర్డు విజ్ఞప్తి చేసింది. వక్ఫ్ ఆస్తులను లాక్కోవడానికి మోదీ కుట్ర అంటూ అసద్ చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా చేయొచ్చు. అయితే ఇక్కడ అసలైనటువంటి దేశాలు, అసలైన ముస్లిం దేశాలు ఏవైతే ఉన్నాయో ఒమన్, సౌదీ అరేబియా, టర్కీ. ఈ టర్కీ అనే దేశం పేరు మీదనే మనం ముస్లిమ్స్లో కొంతమందిని తుర్కోలని పిలుస్తారు కదా, ఆ టర్కీ అనేటువంటి పేరు వెనుక నుంచే దానికి వెనకాల ఉన్నటువంటి హిస్టరీ, అంతమించి ఇంకేం లేదు. అయితే ఇక్కడ చూడండి, తమకు కూడా చోటు ఇవ్వడం లేదని, చట్టంలో మార్పులు తీసుకురావాలని ముస్లిం మేధావులు, మహిళలు, షియాలు, బొహ్రా ముస్లింలో కమ్యూనిటీస్ కానీ డివిజన్స్ కానీ ఉండేదని చాలామంది అనుకుంటా ఉంటారు, కానీ కాదు. షియాల కమ్యూనిటీ చాలా పెద్ద కమ్యూనిటీ. సో వీళ్ళు, అండ్ ఇక్కడ ముస్లిం లా బోర్డ్, పర్సనల్ లా బోర్డ్ ఏదైతే ఉందో వీళ్ళు ప్రస్తుతానికి మోదీకి ఎగెనిస్ట్గా ఈ వక్ఫ్ లాని ఏదైతే వీళ్ళు తీసుకొస్తా ఉన్నారో వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి సవరణలు, దానికి చేయొద్దు అనేటువంటి మాట వీళ్ళు అంటా ఉంటే, షియా బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు అవుట్ రైట్గా సపోర్ట్ మోడీకి చేయడం జరిగింది. ఈ సందర్భంగా మోడీని, అలాగే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ నేనైతే ఆల్ ద సక్సెస్, ఆల్ ద వెరీ బెస్ట్ అని చెప్తా ఉన్నా. వక్ఫ్ బోర్డులో నిజంగా వక్ఫ్ చట్టంలో చాలా వరకు సమూలమైనటువంటి మార్పులు రావాలి. సింపుల్ లాజిక్ చెప్పాలంటే వక్ఫ్ బోర్డు ఎలా పనిచేస్తుందంటే, లెట్స్ సే ఇప్పుడు నేను వక్ఫ్ బోర్డులో మెంబర్ని అనుకోండి, నేను ఏం చేస్తా, నేను సడన్గా ఎప్పుడైనా నన్ను మీ ఇంటికి పిలిచారనుకోండి, మీ ఇల్లు నాకు నచ్చింది, మీ ఇల్లు నాకు రాసి ఇచ్చేరా తమ్ముడు, లేదా రాసి ఇచ్చేరా అన్నయ్య అంటే మీరు రాసివ్వరు. అప్పుడు నేను ఏం చేస్తా తెలుసా, నేను వక్ఫ్ బోర్డు మెంబర్ని అనుకో, ఆ ల్యాండ్ మా తమ్ముడు ఆడ కట్టినటువంటి ఇల్లు ఏదైతే ఉందో అది వక్ఫ్ బోర్డు ల్యాండ్లో కట్టిండు కాబట్టి ఆ ల్యాండ్ మాది అని చెప్పేసి నేను వచ్చి కబ్జా పెట్టేసుకోవచ్చు, డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. అది వక్ఫ్ బోర్డు కల్పించినటువంటి చట్టం. ఇది ఆనాడు భారతం ప్లస్ పాకిస్తాన్ అని రెండు వివిధ దేశాలుగా విడిపోయినటువంటి దేశాలుగా ఏర్పడ్డాడు. ఆనాడు కేవలం ప్రధానమంత్రి పదవి కోసం ఆనాడు ప్రధానిగా ఏర్పడ్డటువంటి వ్యక్తి, ఇప్పుడు ఆపోజిషన్లో ఉన్నటువంటి ఆయన కుటుంబం ఏదైతే ఉందో ఆ నెహ్రూ కుటుంబమే ఈ వక్ఫ్ బోర్డు ఏర్పడడానికి, వక్ఫ్ బోర్డు వెనకాల ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళకి యునానిమస్గా అటార్నీ పవర్ ఇచ్చేశారు. వీళ్ళకి అటార్నీ పవర్ ఇచ్చేసి వక్ఫ్ బోర్డు ఆస్తుల్లో కనీసం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా అది చెల్లదు అనేటువంటి స్థాయిలో అధికారాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి చేంజెస్ ఇప్పుడు తీసుకురావడానికి ఈ నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి భారతదేశం అంతా కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆఖరికి గుడులు, బడులు, దేవాలయాలే కాకుండా దేవాలయ భూములు, ఇగో ఇక్కడ చూడండి 400 ఎకరాలు, ఇది యాక్చువల్గా 480 ఎకరాలు, 400 ఎకరాల భూమి గ్రామంలో ఉన్నటువంటి 480 ఎకరాలు అంటే తిరుచిరాపల్లిలోని శ్రీరంగం తాలూకా తిరుచెందురై గ్రామం మొత్తం, అంటే ఆ గ్రామం విలేజ్ మొత్తం వక్ఫ్ బోర్డు తమదే ఈ ల్యాండ్, అంటే ఇది అంతా ఈ విలేజ్ అంతా ఉన్నదే వక్ఫ్ బోర్డు ల్యాండ్లో కబ్జా చేసుకొని ఉన్నారు వీళ్ళు అనేటువంటి మాట ఆనాడు వక్ఫ్ బోర్డు చెప్పడం జరిగింది. ఎప్పుడు 2022లోనే ఇది జరిగింది. సో ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి. ఒక్క తిరుచిరాపల్లి ఒక్కటే కాదు, భారతదేశ వ్యాప్తంగా మొత్తం నేను చెప్తా చూడండి, వక్ఫ్ బోర్డుకి 8,70,000 ప్రాపర్టీస్ ఉన్నాయి.
8,70,000 ప్రాపర్టీస్. దీంట్లో 9,40,000 ఎకరాలు. సో 9,40,000 ఎకరాల వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అంటే ల్యాండ్స్ ఉన్నాయి, ల్యాండ్ బ్యాంకింగ్. 8,70,000 అనేటువంటి వాళ్ళ ఆస్తుల నెంబర్ అయితే, ఈ ఆస్తుల నెంబర్లో 9,40,000 ఎకరాలు వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ. అంటే భారతదేశ వ్యాప్తంగా రైల్వేస్ తర్వాత అంత ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ కలిగినటువంటిది. ఆర్మీ ల్యాండ్ అంటే మిలిటరీ ల్యాండ్, తర్వాత రైల్వేస్ ల్యాండ్, తర్వాత అంత ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ కలిగినటువంటి బోర్డు ఏదైనా ఉందంటే వక్ఫ్ బోర్డే. ఈ భారతదేశంలో అత్యంత రిచెస్ట్ బోర్డు ఏదైనా ఉందంటే వక్ఫ్ బోర్డే. అంబానీలు అదానీలు అని మాట్లాడుకుంటాం కానీ ఈ బోర్డు తర్వాతనే ఇంకెవరైనా వస్తారు, అది గమనించుకోవాలి. మేము వక్ఫ్ బోర్డు కానీ వక్ఫ్ బోర్డు చట్టానికి కానీ నేనైతే వ్యతిరేకిని కాదు. అయితే వక్ఫ్ బోర్డు తనకు ఉన్నటువంటి అధికారాలని లిమిటైజ్ చేయడంలో మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ నేను గొంతెత్తి చాలాసార్లు చెప్పిన ఈ వక్ఫ్ అనేటువంటి బోర్డు ఏదైతే ఉందో, ఇన్ఫ్యాక్ట్ ఈ వక్ఫ్ బోర్డు అనేటువంటి దాన్ని పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం ఆర్టికల్ 370ని ఎలాగైతే అబ్రోగేట్ చేశారో, ఎలా అయితే విత్డ్రా చేసుకున్నారో, అదే విధంగా అసలు వక్ఫ్ అనేటువంటి పదాన్ని కూడా ఈ భారతదేశం నుంచి తీసేస్తే మంచిది అనేటువంటిది నేను కోరుతా ఉన్నా. సో హవెవర్ ఈ సెప్టెంబర్ ఈ ఆగస్ట్ 5 ఈ రోజున శ్రావణ మాసం మొదటి రోజు, అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు కూడా. సో ఈ శ్రావణ మాసం మొదటి రోజున ఇంతకంటే శుభవార్త నేను న్యూస్ స్టార్ట్ చేయాలని నేనైతే అనుకోలేదు. బట్ హవెవర్ ద గవర్నమెంట్ అండ్ ద ఇండియన్ దిస్ బ్యూటిఫుల్ ల్యాండ్ హ్యాస్ గివెన్ మీ దిస్ ఆపర్చునిటీ. మీ అందరికీ చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఈ 40 సవరణలు ఏవైతే ఉన్నాయో ఇవి లోక్సభలోను అటు పార్లమెంట్లోను గెట్ త్రూ అవ్వాలని, ఈ సవరణలు తొందరగా అమల్లోకి రావాలని, ప్రజలకి న్యాయం జరగాలని, ప్రజలకి మంచి జరగాలని మాత్రం నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే సింపుల్ లాజిక్ నేను చెప్తా చూడండి. శంషాబాద్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, లెట్స్ సే నేను అది కూడా మ్యాప్ గీసి చూపిస్తాను మీకు. అంటే అఫ్ కోర్స్ నేను అంత పెద్ద మ్యాప్ గీసేవాడిని కాదులే కానీ, లెట్స్ సే ఇఫ్ ఇది కనుక శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనుకుంటే, శంషాబాద్ ల్యాండింగ్కి బ్యాక్ సైడ్ గీడ ఇక్కడ నుంచి ఇంత దూరంలో ఇంత మొత్తాన ఇది ప్లస్ ఈ ఇన్ఫ్యాక్ట్ శంషాబాద్లో ఉన్నటువంటి ఈ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ల్యాండ్స్లో కూడా ఇదంతా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తూ ఉంటారు జనాలు. అసలు వక్ఫ్ బోర్డ్ అనేటువంటిది ఎప్పుడు వచ్చింది? ఆ ఒరిజినల్ ముస్లిం దేశాలు ఏవైతే ఉన్నాయో, ఒమన్, సౌదీ అరేబియా, టర్కీ లాంటి దేశాల్లో లేనటువంటి ఈ బోర్డులు, ఇలాంటి బోర్డులు కేవలం భారతదేశంలోనే ఎందుకు, ఎవరి అపీజ్మెంట్ కోసం ఇలాంటి బోర్డ్స్ అనేటువంటి ఏర్పరచబడ్డాయి అనేటువంటిది సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటిది చెప్తూ, నేను ఈ యొక్క వక్ఫ్ బోర్డులో రాబోతున్నటువంటి సవరణలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఐఎమ్ విషింగ్ ఆల్ ద వెరీ సక్సెస్ టు నరేంద్ర మోదీ. ఇది రావాల్సినటువంటి చట్టం. భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఇలాంటి ఇంకా చాలా చట్టాలు రావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అని చెప్తా ఉన్నా.